అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి చాలాసార్లు మీరు నేను చాలాసార్లు డిస్కస్ చేసాం, మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఇటీవల దీనికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి కోర్టులో కూడా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్రానికి సంబంధించి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక ఎమ్మెల్యేకి సంబంధించో లేదంటే ఒక ఎమ్మెల్యే పరిధికి సంబంధించో ఆయనకి ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నామని చెప్పేసి ఏమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇద్దరేమో ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు చేతులు ఎత్తేసారు. ఒక మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీకి సంబంధించి ఏ తరహా ఇవ్వాలి ఏంటి అనేది. ఇక్కడ చూస్తేనేమో ఈయన మీద విపరీతంగా అభిమానులు రావటము, లేదంటే ఎట్లానే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగటమో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో థ్రెటన్ లేదని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ ప్రభుత్వమే కావాలని చెప్పేసి ఇలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? కేంద్ర ఐబీ అధికారికంగా ఏం చెప్పింది నేను చూడలేదు, కానీ ప్రాణభయం వేరు, థ్రెట్ వేరు. అంటే ఒక మనిషికి నేరుగా ప్రాణాన్ని హరించాలనే అంత ద్వేషం వేరు, అటాక్ చేయాలి, గాయపరచాలనేది కూడా వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణం తీయాలన్నంత కసి ఊరుకుంటుందో లేదో మనకు తెలియదు, కానీ దాడి చేయాలి, అవమానించాలి, రాళ్ళు వేయాలనే కోరికైతే ఉన్నట్టుందిగా, తెలిసింది చూసాం కదా. కాబట్టి మన్నెందుకు పొదిలి పర్యటనలో రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు కదా, ఇట్లాంటి ఘటనలు జరగకుండా తగిన సెక్యూరిటీ ఇవ్వాలి కదా. లైఫ్ థ్రెట్ ఉన్న వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంటుంది, దాడి జరిగే అవకాశం ఒక సెక్యూరిటీ ఉంటుంది, రాజకీయ వైర్యాలు ఉండే వాళ్ళకి కూడా కొన్ని పరిణామాలు సంభవిస్తాయి, ముందస్తు సేకరిస్తుంటారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఐబీ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాపర్ సెక్యూరిటీ అవసరం ఉందని కామన్ సెన్స్ ఉన్నోళ్ళనే చెప్తారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే, సరే అనిత గారు అయితే ఏకంగా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఇవన్నీ పదాలు వాడుతున్నారు. చాలా సందర్భాల్లో చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారికి, అశోక్ గారికి, పురుషోత్తమ్ రెడ్డి గారి ప్రశ్న కాదు, వాళ్ళ హోదా ముఖ్యం కాదు, వాళ్ళు థ్రెట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి, ఏ రూపంలో అంత తీసుకోవాలి. రెండు, ఇప్పుడు అనిత గారు బయట మాట్లాడుతున్న విషయాలే కోర్టులో వాళ్ళు హోంశాఖ ఎందుకు మాట్లాడట్లేదు? ఆడేమో Z+ కేటగిరీ స్థాయి భద్రత కల్పిస్తున్నామని స్వయంగా అనిత గారి నాయకత్వంలో హోంశాఖే, ఆ డిపార్ట్మెంట్ లో ఎవరేసినా అనిత గారి రెస్పాన్సిబిలిటీ కదా, వాళ్ళు వేశారు. మరి మీరు మాత్రం అందుకని అంటారు. మరి మీరు చెప్పి వాళ్ళు చెప్పొచ్చు కదా, ఆయన ఎమ్మెల్యే Z+ అడుగుతున్నాడు, అది కరెక్ట్ కాదు, ఎమ్మెల్యేకి 1+1 ఇస్తాం, అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకి చెప్పండి. కోర్టులో మాత్రం వేరే చెప్తారు, బయట వచ్చేరే చెప్తున్నారంటే మీ మాటలు రాజకీయమైందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి నాకు తెలిసి ఇది కూడా ఒక కేసు అవుతుంది. ఏది ఇప్పుడు సత్తినపల్లి కేసు కూడా ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు, పోలీసులే పెడుతున్నారు కదా. ఒక పోలీస్ అధికారుల స్థాయి వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి కారులో ప్రయాణిస్తా ఉంటే ఆయనకే ఇంటెన్షన్ ఉందని ఆపాదించేస్తున్నారంటే కేసు పెట్టడం, ఖచ్చితంగా ప్రభుత్వం కొంత సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఆయనకు వస్తాయి కదా. అంటే ఖచ్చితంగా ఇవన్నీ కానీ రేపు కోర్టు ముందుకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తెలుసు. అదే ఆయనకి ఎలాంటి థ్రెట్ ఉంది, ప్రాణాన్ని హరించే థ్రెట్ ఉందా, దాడి చేసే థ్రెట్ ఉందా, అవమానించే ఎలాంటి థ్రెట్ ఉందో మనకు తెలియదు, బట్ ఆయన థ్రెట్ ఉంది అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తే ప్రాణహానికి లాంటి థ్రెట్ లేకపోయినా చెప్పుండొచ్చేమో, కానీ ఏ థ్రెట్ లేదు అంటే ఇంకా 1+1 ఎందుకు పోతా ఉంటాడు నడిచి, కాదు కదా. ఏ థ్రెట్, ఏ తరహా థ్రెట్ అనేది సరే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందో చూద్దాం, సెంట్రల్ ఐబీ చెప్పిందో చూస్తాం. ఏదైనప్పటికీ కూడా ఇది తొందరగా ముగించేసి ఆయన అవసరమైనంత భద్రత కల్పించడం మంచిది. భద్రత కల్పించడం పక్కన పెట్టేస్తే ఆయనకి సంబంధించిన వాహనాలను సీజ్ చేయడం, ఆయనకున్నది ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు, అది కూడా ఆయన సొంతగా ఆయన చేయించుకున్నానని చెప్పేసి ఇటీవల చెప్తూ వచ్చారు. ఆ కారును కూడా ఎత్తుకెళ్ళి దానికి ఫిట్మెంట్ లేదు, లేదంటే మిగతా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉండేటువంటి కాన్వాయ్ వాహనాలన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాతే ఆయన పర్యటనలకైనా దానికైనా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు వాటిని సీజ్ చేస్తున్నప్పుడు అంటే ఇది నిజంగానే ఫిట్మెంట్ చెకింగ్ కోసం తీసుకుంటున్నట్టుందా, లేదంటే రాజకీయ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఇది కూడా కారణంగా చూసుకోవాలా? అంటే కేసు పెట్టడం అసహజం, ఏది ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సెక్షన్స్ ఇంటెన్షనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేయించే ఇట్లాంటి ఏదైతే అర్థం వచ్చేలా చేశారో అది రాంగ్. కానీ వన్స్ కేసు పెట్టిన తర్వాత జగన్ గారు ప్రయాణించిన కారే యాక్సిడెంట్ కారణం అయినప్పుడు అది జగన్ గారా మీరా నేను ఎవరున్న కార్ అయితే సీజ్ చేయాలి తప్పదు. ఎందుకంటే కేసు పెట్టిన తర్వాత సీజ్ చేస్తారు, ఏ కార్ అయితే యాక్టివిటీలో ఉండిందో దాన్ని ఖచ్చితంగా సీజ్ చేస్తారు, ఆ రైట్ వాళ్ళకు ఉంది. వివిఐపీల యాక్టివిటీలో జరిగే ప్రతి వెహికల్ ని ప్రతి మనిషిని చెకప్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత, రైట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి తీసుకెళ్ళడానికి కారణం ఆ కారు అనేది కేసు పెట్టేస్తారు. కేసు ఎందుకు తీసుకెళ్లారంటే కేసు పెట్టిన తర్వాత తీసుకోపోతే రేపు కోర్టు అడుగుతుంది కదా, ఒక పక్క కేసు పెట్టేసినారు, ఆ కార్ని సీజ్ చేస్తారని అడుగుతుంది. అంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం బస్ తీసుకెళ్లారు.
ఈ ఫిట్నెస్ లో అవన్నీ చెకప్ చేయడం మంచిదే, మంచి ఉద్దేశంతో చేస్తే అది వివిఐపి ప్రయాణం సుఖంగా జరుగుతుంది కదా. కాబట్టి ఈ కేసు పెట్టారు కాబట్టి ఆ కేసుకు సంబంధించిన కారును సీజ్ చేయాల్సిన అనివార్యత వాళ్ళకి ఏర్పడింది టెక్నికల్ గా. బహుశా ఇది అయిపోయిన తర్వాత ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇది కంటిన్యూ అంటే దాన్ని ఎలా అంటే ఏడాది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా దీనికోసం సంబంధించి చేయటం ఏంటనేది కదా. మామూలుగా రెగ్యులర్గా ఎలా ముఖ్యమంత్రి గారి కాన్వాయ్కి ఎలా చెకప్ చేస్తారో అలా చేస్తే సరిపోద్ది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం ఇలా చేయటం అనేదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ సో దాన్ని కూడా ఏదో అడ్డు చెప్పడానికో ఆపడానికో చేస్తున్నారనేది ఒక ఆరోపణ వైసీపీ. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాళ్ళు చెకప్ అనేది వేరు, వాళ్ళు తీసుకెళ్ళింది ఈ కేసు ఏదైతే పెట్టారో దాంట్లో ఆ కారు ఉంది, జగన్ గారు ప్రయాణిస్తున్న కారు ద్వారా కొట్టేశారని కదా. అనివార్యంగా ఆ కారుని సీజ్ చేయక తప్పదు కేసు పెట్టిన తర్వాత. ఆ యాంగిల్లో వాళ్ళు సీజ్ చేసి ఉంటారు. ఇంకా చెకప్ లో అవన్నీ ఇంకా రొటీన్. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్ పోయినా ఇప్పుడు 2 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి మాక్ డ్రిల్ చేస్తున్నారు. మా తిరుపతిలో కూడా ఈ రోజు 12 గంటల కంటే మాక్ డ్రిల్ చేశారు. ఎప్పుడు చేశారు, అంతకుముందు ఎందుకు చేయలేదు? గుజరాత్ ఫ్లైట్ క్రాస్ అయ్యేసరికి అన్ని ఎయిర్పోర్ట్ అలర్ట్ అయిపోతారు. ఇది నిజానికి రెగ్యులర్ గా జరగాలి. రెగ్యులర్ జరిగితే ఇట్లా జరగవు. మన నిర్లక్ష్యం కదా మానవ సమాజంలో. జరిగేంత వరకు ప్రశాంతంగా, జరిగిన తర్వాత చకచక డెరీలు తీసుకుంటారు. ఫిట్మెంట్ అవన్నీ చేయడం అనేది దాన్ని ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు దాన్ని సీజ్ చేయడానికి ప్రధాన కారణం కేసు పెట్టారు కాబట్టి సీజ్ చేశారు.